లో దృష్టి వలనను అద్వైతమగు నిజాహం జ్యోతిగా చుట హరయ భూమధ్యము నరుణాద్రి దీపదరిశనమై ఒప్పు తత్వార్థమగును. ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుర్పదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుర్కృపా. ఓం శ్రీ గురువే నమః. మన దేశంలో ఋషులు అనేవాళ్ళు ఉండేవాడు. వీళ్ళు మన ఇప్పుడు ఉండేటటువంటి శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళు అన్నమాట. శాస్త్రవేత్తలను ప్రశ్న వేస్తున్నారు. ఇదేమిటి, అదేమిటి, నీరంటే ఏమిటి, గాలి అంటే ఏమిటి, జంతువు అంటే ఏమిటి, మనిషి అంటే ఏమిటి అని విచారణ చేస్తున్నారు. దాని గురించి పరిశోధన చేస్తున్నారు. ఏదో చాలా ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కనుక్కుంటున్నారు. ఇవన్నీ భౌతికమైనటువంటి విషయాలు. కానీ ఈ ఋషులు అని వాళ్ళు చాలా వింతగా వేరే ప్రశ్నలు ఇస్తారు. వాళ్ళు నేను పుట్టకముందు ఎక్కడున్నాను, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాను, అసలు ఎందుకున్నాను ఇక్కడ, నేను ఎవ్వరు, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి, దేనికోసం, ఊరినే తినడం చావడమేనా పని, దానికోసం చచ్చేదానికి ఎందుకండి ఇదంతా గొడవ అన్నట్టుగా వాళ్ళు ఈ ప్రశ్నలు వేసుకొని ఆ ప్రశ్నలకు జవాబు కోసం తాగపడ్డారు. ఈ శాస్త్రవేత్తల్లాగానే వాళ్ళు కూడా ఏకాగ్రతగా దానికోసం సంవత్సరాల కొద్ది కృషి చేసి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనుక్కున్నారు. వాళ్ళు కూడా అందులో ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు కనుక్కున్నది ఈ ప్రశ్నలకు అన్నిటి జవాబు కనుక్కున్నాం. ఇదంతా ఎక్కడుంది, ఈ ప్రపంచం ఎందుకుంది అని ఇలాంటి చాలా ప్రాథమికమైన ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు అన్నిటికీ జవాబు కనుక్కున్నాం. అంతేకాదు ఈ జీవితంలో, మానవ జీవితంలో ఎన్నో కష్టాలు సుఖాలు వస్తుంది. అందరూ ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుతున్నారు. కానీ దుఃఖాలు రాకుండా మానడం లేదు. ఏదో రూపంలో చిన్నదో పెద్దదో దుఃఖాలు వస్తున్నాయి ప్రతి వాళ్ళకు. దుఃఖ నివారణకు మార్గం లేదా అని కూడా ప్రశ్న వస్తున్నారు. ఎప్పుడూ ఆనందంగా సుఖంగా ఉండాలంటే మార్గమే లేదా? అసలు ఎందుకున్నాను నేను గొడవలు, ఎందుకు ఇదంతా? జన్మ దుఃఖం, జరా దుఃఖం, ముసల్తనం వస్తే వ్యాధి దుఃఖం, ఆఖరికి మరణం కూడా దుఃఖం. మరణం అన్నీ సంపాదించుకున్నాడు పాపం, అన్నీ వదిలిపెట్టుకోవాలి. ఇంకో 2 రోజులు టైం ఇవ్వాయంటే ఆయన ఇవ్వడం లేదు. ది ఫెలో ఇన్ఛార్జ్ ఆఫ్ డెత్, ఈ మరణానికి ఇన్ఛార్జిగా ఉండే ఆఫీసరు ఈజ్ నాట్ అలవింగ్ ఎనీ టైం. నోటీస్ ఇచ్చాడంటే అర్జెంటుగా ఏదో కొంప మునిగినట్టు వెంటనే లాక్కొని పోతున్నారు. కాబట్టి ఇవన్నీ బాధలుగా ఉన్నాయి. ఏ బాధలు లేకుండా ఎప్పుడూ సుఖంగా శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ ఋషులు ఆ విధంగా ప్రశ్నలు వేసుకొని ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను, మరణించిన తర్వాత ఎక్కడికి పోతున్నాను, మరణం అంటే ఏమిటి, ఈ ప్రశ్నలకు అన్నిటికీ జవాబు దొరికింది వాళ్ళు. కానీ వాళ్ళు వారాలు, నెలలు కాదు, సంవత్సరాలు కొద్ది ప్రశ్నలు ఈ ప్రశ్నలకు జవాబు కోసం తనకాపడ్డారు. ఈ శాస్త్రవేత్తల్లాగానే వీళ్ళు కూడా సామాన్యులు కాదు. 1-2 వారాలు కాదు, 3 వారాలు కాదు, నెలలు, సంవత్సరాలు ఒక్కొక్క ప్రశ్నకు జవాబు చెప్పేదానికి, తెలుసుకునేదానికోసంగా ప్రయత్నం చేశారు. 2000 సంవత్సరాలు అయింది ఇప్పటికి. వాళ్ళు 100,000 కొలది శాస్త్రవేత్తలు అందరూ పరిశోధన చేస్తే అనేక సృష్టి రహస్యాలన్నీ కనుక్కున్నారు. ప్రకృతి రహస్యాలు ఆశ్చర్యకరమైనట్టు. అలాగే వీళ్ళు కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనుక్కున్నారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే అన్నిటికీ మూలమైనటువంటి ఒక గొప్ప శక్తి ఉన్నదట. అది చాలా తెలివైన శక్తి అట, అనంతమైన శక్తి దాని యొక్క స్వరూపం అట, అనంతమైన విజ్ఞానం అట. ప్రపంచంలో ఎక్కడైనా విజ్ఞానం ఉంటే అందులో లేనిది ఎక్కడా లేదు అన్నట్టుగా అంత విజ్ఞానం ఉండదు. ఏది ఆ శక్తి? అనంతమైన ప్రేమ. అంతేకాదు దానికి రూపమే లేదట, కానీ అన్ని రూపాల్లో అది ఉందట. అనంతంగా ఉందట, అది వ్యాపకం.
అనంతం, అన్నీ అనంతం ఉన్నాయి. ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పీస్, ఇన్ఫినిట్ హ్యాపీనెస్, ఇన్ఫినిట్ లవ్, ప్రేమ, అనంతమైన ప్రేమ దాని స్వరూపం అంటారు. అలాంటి శక్తి ఒకటి ఉన్నది, అది అంతటా ఉన్నది. సులభంగా దాన్ని తెలుసుకున్నట్లయితే ఎప్పుడు నేను హాయిగా సుఖంగా ఉండవచ్చు. ఏం చేయాలంటే ఏమి లేదు, తెలుసుకోవడం. దేవుడే అంత సులభం అయితే మరి మాకెవ్వరికీ తెలియడం లేదే ఇంతమందికి అంటే దానికి కారణం ఇప్పుడు మీరు చాలా చాలా చెడు అలవాట్లని వేసుకున్నారు. మీరు ఇప్పుడు మొదటిసారి రావడం లేదు ఈ ప్రపంచానికి, అనేక సార్లు వచ్చారు. ప్రతిసారి ఒక గొప్ప పొరపాటు చేస్తున్నారు. మీరు కానిది మీరు అని అనుకుంటున్నారు, అసత్యాన్ని సత్యం అనుకుంటున్నారు. ఈ పొరపాటు చేయడం వల్ల మీరు అనేక బాధలను అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు సుఖంగా శాంతిగా ఉండాలంటే ఈ పొరపాట్లు కొంచెం సరిదిద్దుకొని మళ్ళీ ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఇంతే మీరు చేయాల్సింది అని చెప్తుంది. మరి అయితే ఇంత సులభం అయితే ఎందుకు మాకు తెలియడం లేదని మళ్ళీ ప్రశ్నలు వేస్తే వాళ్ళు చూడు, ఏదన్నా విషయం తెలుసుకోవాలంటే దేంతో తెలుసుకుంటాను, దేంతో తెలుసుకుంటాను? మనస్సుతో తెలుసుకుంటాను. మనస్సు అనేది ఉందట అని శాస్త్రవేత్తలు ఒప్పుకోరు. మనస్సు ఉంటే చూపించండి మాకు అన్నాడు. అదేమో కనపడడం లేదు ఆ మనస్సు. కానీ ప్రపంచం అంతా మనస్సు అనే పదం ఉపయోగిస్తున్నారు వాళ్ళ భాష. ఏదో ఉన్నది. ఏం చేస్తుంది ఆ మనస్సు అంటే ఇదో ఆలోచన చేస్తుంది. కొత్త ఆలోచనలు, పాత ఆలోచనలు, మంచి చెడు అన్నీ వస్తున్నాయి. అంతేకాదు ఎప్పుడూ ఆలోచనలు వస్తున్నాయి. దాంతో పెద్ద బెడదైపోయింది. ఆ మనస్సు శుద్ధము అశుద్ధము అని 2 రూపాల్లో ఉంటుందట. శుద్ధ మనస్సు ఉన్నట్లయితే ఏకాగ్రంగా ఉంటుందట నీ మనస్సు. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అలాగే అశుద్ధ మనసు అంటే ఎప్పుడు విక్షేపంగా ఉంటుంది. విక్షేపం అంటే ఏకాగ్రతకు ఆపోజిట్ కండిషన్, దానికి వ్యతిరేకమైన పరిస్థితి. ఏకాగ్రత అంటే ఒక్కటే విషయం మీద మనసు నిలుస్తుంది. విక్షేప మనస్సు అంటే అనేక విషయాల మీద నిలుస్తుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను, మీరు అందరూ కనిపిస్తున్నారు. అంతేకాదు చేపలు, ఫ్యాన్, అది ఇది అన్నీ కనిపిస్తున్నాయి. అనంతమైన ఆనందాన్ని, సుఖాన్ని, ప్రేమను మీ యొక్క సొంతం చేసుకుంటారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇక ఎలాగండి మాకు తెలియడం లేదు అని అంటే ఇదిగో ఇప్పుడు చెప్పాం కదా, మనసు శుద్ధము అశుద్ధం అని 2 రకాలుగా ఉంటుంది. అది అశుద్ధ మనసు స్థితిలో ఉన్నది మీకు శుద్ధ మన స్థితిలోకి దాన్ని తీసుకురావాలి. అది ఎలా తీసుకురావాలి? ఏదో ఆపకపెట్టు. అది వెరీ గుడ్. కాబట్టి మనసు శుద్ధం చేసుకోవాలి. మీరు చేసుకున్నట్లయితే వెంటనే మీకు దాని సంగతి తెలిసిపోతుంది అని. కానీ ఆ మనస్సు అంత సులభంగా శుద్ధమయ్యేట్టుగా కనపడడం లేదు. వాళ్ళు చెప్తున్నారు ఈ మనస్సు అనేది అనేక జన్మలుగా వస్తుందట మనతోటి. ఇది మొదటిసారి రావడం లేదట. మనం ప్రతి జన్మలో మనం ఇంకా కొత్త అశుద్ధాలన్నీ దాంట్లో చేర్చి పడేస్తున్నాం. చాలా పెద్ద పని ఉంది ఈ శుద్ధ మనసు యాడ్ చేయడం అంటే. కానీ దానికి నిరుత్సాహపడనక్కర్లేదు, ప్రయత్నం చేస్తే చేయవచ్చు. యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు. చిత్తవృత్తులను నిరోధించడమే యోగం అంటే మహర్షి పతంజలి చెప్తాడు. అయితే ఏం చేయమంటావా బాబు అంటే అభ్యాస వైరాగ్యాభ్యాంత నిరోధ. అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల ఆ మనసును సులభంగా నిరోధించవచ్చండి అని చెప్తున్నాడు. అలాగే భగవద్గీతలో అర్జునుడికి చెబుతున్నాడు, మనసు నిరోధించాలంటే అయ్యా గాలినైనా పట్టుకోవచ్చునేమో కానీ ఈ మనసును పట్టుకోవడం చాలా కష్టం అండి అని అంటున్నాడు. అంటే కృష్ణ భగవానుడు ఒప్పుకుంటున్నాడు, అవునయ్యా నువ్వు చెప్పేది కరెక్టే, ఈ మనసు చాలా అసాధ్యం దాన్ని స్వాధీనం చేసుకోవడం. కానీ అది నిజంగా అసాధ్యమేం కాదు, సాధ్యమే. ఏం చేయాలంటే ఇగో అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల దాన్ని లోపరుచుకోవచ్చు అని చెప్తాడు. కాబట్టి ఆ పని చేయాల్సి ఉంటుందండి. మనసును శుద్ధం చేసుకోవాలి. ఆ శుద్ధ మనసును సంపాదించాలంటే అభ్యాసం కావాలి, వైరాగ్యం కావాలి. కాబట్టి ఇప్పుడు అభ్యాసం అంటే ఏడు, వైరాగ్యం అంటే ఏడు తెలుసుకోవాలి. ఇంకా శంకరాచార్య అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు 1000 సంవత్సరాల క్రితం, 1200 సంవత్సరాల క్రితం. ఆ పెద్ద మనిషి కూడా ఈ సచ్చిదానంద పరబ్రహ్మం గురించి ఉపనిషత్తులో చెప్పిన విషయాన్ని చాలా వివరంగా వ్యాఖ్యలన్నీ రాశారు. అక్కడ గ్రంథాలని చాలా సులభంగా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా. అవన్నీ ఒరిజినల్ అన్నీ ఇంక సంస్కృతంలో ఉన్నాయి.
ఈయన రాసింది సంస్కృతంలో రాశాడు, కానీ దాన్ని ఇంకా సరళంగా అందరికీ సామాన్యులకు కూడా అందమనేటట్టుగా చాలా గ్రంథాలు రాశాడండి. అందులో వివేక చూడామణి అని ఉంటుంది. వివేక చూడామణి, వివేకం కావాల్సిన వాళ్ళకు అది చూడామణి వంటిది డైమండ్. ఈ చూడామణిలో ఆయన అనేక సంగతులు చెప్తాడు. అది మామూలుగా ఈ యొక్క ఆత్మ పరమాత్మ సంగతి తెలుసుకోవాలంటే అది ఒక టెక్స్ట్ బుక్ లాగా, పాఠ్య గ్రంథంలాగా ఉపయోగిస్తాం. ఇది ఈ మార్గంలో ప్రయాణం చేస్తాం. అందులో కొన్ని అర్హతలు చెప్పాడు. మొదటినే ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే, అంటే ఈ గమ్యాన్ని చేరుకోవాలని మీరు ప్రయత్నం చేసేట్లయితే 4 అర్హతలు మీరు సంపాదించుకోవాలి. సాధన చతుష్టయము. సాధన అంటే ఈ ప్రయత్నం అన్నమాట. ఈ ప్రయత్నంలో 4 అర్హతలు సంపాదించుకోవాలి. ఏమిటయ్యా అవి అంటే వివేక వైరాగ్యములు సంపాదించాలి. నేను కూడా మొదట అదే చెప్తున్నాను, అని వివేకం అని కొత్తగా చేర్చాడు. వివేకం అంటే వైరాగ్యం. శమధమాది షట్క సంపద అంటున్నాడు. సంపద అంటున్నాడు. ఈ బ్యాంక్ బ్యాలెన్సులు, డబ్బులు, బిల్డింగులు ఇది సంపద కాదట ఆయన ఉద్దేశం. సంపద అంటే ఇప్పుడు ఈయన చెప్పబోయేటటువంటి 6 లక్షణాలు సంపాదించుకుంటే అదే నిజమైన సంపద అంటున్నాడు. 4 రకాలైనటువంటి అర్హతలు సంపాదించుకోవాలి. మొదటిది వివేకం వైరాగ్యం, దాని సంగతి ఏమిటో తెలుసుకుంటాం. రెండోది సమాధి షట్క సంపద. సంపద 6 ఏమిడేమంటే శమము దమము అంటారు. శమము దమము అంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహం. మనసును స్వాధీనపరచుకోవడం, ఇంద్రియాలను కూడా స్వాధీనపరచుకోవడం. మీరు చెప్పినట్టు వినడం లేదట మీ ఇంద్రియాలు. వింటున్నాయా? ఇది తినకూడదు అని మీరు అనుకుంటే అదే తినాలి అని చెప్తుందట నాలుక. మీరు తప్పకుండా పని చేస్తున్నట్ట అని ఇలాంటి ఏదో చెప్పుకొస్తున్నాడు. శ్రద్ధ ఉండాలట. శ్రద్ధ, తితిక్ష, ఇలాంటి అన్నీ చెప్తున్నాడండి. 6 లక్షణాలు సంపాదించాలి. ఇవన్నీ మనం వివరంగా తెలుసుకుంటాం. ఇవన్నీ ప్రతి వాళ్ళకు కొద్ది గొప్ప ఉంటాయి, కానీ అది హైయెస్ట్ లెవెల్లో డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ఉన్న వాళ్లకు అది ఇంకా ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి. లేని వాళ్లకు అది సంపాదించుకోవాలి. లేని వాళ్ళంటూ ఉండరు సాధారణంగా. కొద్ది గొప్ప అందరికీ ఈ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కూడా ఈ లక్షణాలు కొద్ది గొప్ప ఉంటేనే ఆ పని చేయగలుగుతారు. ఏ రంగంలో అయినా కూడా, ఆధ్యాత్మిక రంగమే కాదు, లౌకికమైనటువంటి వ్యాపారం, ఉద్యోగం ఏం చేయాలన్నా కూడా ఈ లక్షణాలు కొద్దిగా గొప్ప వాళ్ళకు ఉండాలి. దాంట్లో బాగా ఉత్తీర్ణులు పొందారంటే అందులో కొన్ని లక్షణాలు చాలా బాగా వాళ్ళకు అన్వయించి ఉంటాయన్నమాట. మరి మూడోది ఇహాముత్ర ఫల భోగ కాంక్ష ఉండకూడదు. ఇహంలో పరంలో కోరదగింది ఏమీ లేదు. ఈ సచ్చిదానంద పరబ్రహ్మం ఒక్కటే కోరదగింది, దాంతో సమానమైంది. ఇక్కడ కానీ స్వర్గాది లోకాల్లో కానీ ఎక్కడ లేదు అనే విషయం చక్కగా తెలుసుకోవాలి. నాలుగోది మోక్షాసక్తి. మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అది తెలుసుకొని దాని మీద ఆసక్తిని పెంచుకోవాలి. తీవ్రమైన ఆసక్తి కలగాలి. ఇది మోక్షం అంటే లిబరేషన్ అంటే. దేనిలోంచి లిబరేషన్ అంటే యు ఆర్ నవ్ ఇన్ బాండేజ్ అంటున్నారు. మనంతా ఒక బందికానాలో పడున్నాడు. మేమేం బందికానం, మేము హాయిగా ఉన్నాం కదా అని అంటే వాళ్ళు కొన్ని వివరించి చెప్తున్నారు. మీ లోపల అస్థి పంజరం అని ఉంది కదా, తెలుసా మీకు? దాని సంగతి తెలియదు మీకు. ఒక అస్థి పంజరము అని ఉన్నది. పంజరము అంటే తెలుసు మీకు, పక్షులు ఉండేటటువంటి గృహం అది. మరి అలాగా ఆ అస్థి పంజరం లోపల మీరు చిక్కుకొని ఉన్నారండి, మీకు తెలియడం లేదు. అది అందులోంచి మీరు బయటపడాలని అనుకోవడం లేదు. ఎందువల్లంటే మీరే అస్థి పంజరం అనుకుంటున్నారు. ఇది చాలా బాగా ఉంది అనుకుంటున్నారు. ఎందువల్లంటే ఇది మాంసము, చర్మము ఇత్యాదులతో కప్పబడి ఉండడం వల్ల ఈ అస్థి పంజరం, దాని సంగతి మీరు తెలుసుకోలేకుండా ఉన్నందువల్ల ఈ అజ్ఞానం వల్ల దాన్నే మీరు ప్రేమిస్తున్నారు. ఏది మిమ్మల్ని బంధిస్తుందో దాన్ని మీరు గాఢంగా ప్రేమిస్తున్నారు. ప్రేమించడమే కాకుండా దానికి జీవితం అంతా సేవ చేస్తుంది. చూడండి, మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి మీరు 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు జీవించి ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి మీ జీవితాన్ని చూడండి. పొద్దున్న అభిషేకం వరకు వీరికే, పొద్దున్న నైవేద్యం వరకు చిన్న నైవేద్యం ఒకటి వీరికే, మళ్ళీ మధ్యాహ్నం ఒక పెద్ద నైవేద్యం, మళ్ళీ సాయంత్రం ఇంకొక నైవేద్యం, మధ్య పానీయం సమర్పయామి అని మళ్ళీ డ్రింకులు, అవి బిస్కెట్లు ఏమేమో వేస్తున్నాడు. ఎందువల్ల? ఇదే తానని నమ్ముతున్నాడు. ఇది సుఖంగా ఉంటే తాను సుఖంగా ఉంటానని అనుకుంటున్నాడు. దీనికి ఎన్ని అలంకరణ చేస్తాడు, ఎన్ని సెంట్లు, స్నోలు, ఇంకా ఏమేమో చేస్తాడు, సబ్బులన్నీ రాస్తాడు. ఇదేమో కంపు కలుపు వస్తూనే ఉంటుంది. పొద్దున్న లేస్తే కంపు, మధ్యాహ్నం కంపు, సాయంత్రం కంపు, నోరు తెరిస్తే కంపు. అమేధ్యపూర్ణం క్రిమిజంతు సంకులం స్వభావ దుర్గంధం అసౌచం అధ్రువం. ఇది వాళ్ళు దాని సంగతి తెలుస్తుంది.
ఎప్పుడు స్వాభావికంగా ఇది దుర్గంధాన్ని పిలిచిస్తుంది. నువ్వు ఎన్ని సోపులున్నా వేయి, పడుకున్నావు లేచావు మళ్ళీ నీ నోరు వాస్తుంది. నీ కడుపులో ఎంతో మలం, యువర్ ఏ మూవింగ్ కమోడ్, నడిచిపోయే లెట్రిన్ నువ్వు. కానీ నువ్వు చాలా అందంగా ఉన్నావని, నువ్వు చాలా శుద్ధంగా ఉన్నావని ఏమేమో కబుర్లు చెప్పు. కొంచెం విచారించి చూసినట్లయితే నువ్వు చెప్పేదంతా చాలా అబద్ధాలని, ఇగ్నరెన్స్, అజ్ఞానం వల్ల ఈ మాటలు చెప్తున్నామని మనకు తెలుస్తుంది. క్రిమిజంతు సంకులం అంటున్నాడు. 1, 2 కాదు, మైక్రోబయాలజీ అని ఒక శాస్త్రం ఉంది, సూక్ష్మజీవ శాస్త్రం అంటారు. వాళ్ళు ఇంత గ్రంథాలు రాశారు. అందులో వాళ్ళు వేలు లక్షల సంఖ్యలో ఉన్నాయట సూక్ష్మజీవులు మన శరీరం మీద. రెంట్ కట్టకుండా హాయిగా ప్రయాణం చేస్తుంటాయట, మనం ఎక్కడికి పోతే అక్కడికి. అంతేకాదు శరీరం లోపల కూడా ఉన్నాయట ఈ సూక్ష్మజీవులు. మనకేం తెలియదు కాబట్టి ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అని ఒక ఇంగ్లీష్లో సామెత. అజ్ఞానం వల్ల ఆనందంగా హాయిగా ఉన్నాము. కానీ మన పరిస్థితి నిజంగా విచారించినట్లయితే చాలా శోచనీయంగా ఉంది. ఇందులోంచి ఎలా బయటపడాలా అని తప్పకుండా ఆ వ్యక్తి సహతాపడతాడు. ఎటువంటి వ్యక్తి? కొంచెం విజ్ఞానం సంపాదించి అజ్ఞానాన్ని తగ్గించుకున్నటువంటి ఆ వ్యక్తి. అప్పుడు అలాంటి వ్యక్తులుగా మనం తయారవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మోక్షం అంటే ఏడో, ఎందువల్ల అది కోరాలనో మీకు అర్థమవుతుంది అని చెప్తుంది. కాబట్టి ఇదంటే మనం చేయబోయే కార్యక్రమం. మనకు అంతిమ లక్ష్యం ఏమిటి? ఆ గొప్ప సత్యాన్ని, ఋషులు కనుక్కున్నటువంటి ఆ గొప్ప సత్యాన్ని మనం కూడా తెలుసుకోవచ్చు అంటున్నారు. చాలా సులభం అంటున్నారు. కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1. అది ప్రయత్నం చేయాలంటే పరికరం మన మనసే, మన శరీరము, మన మనస్సు, మనం చేయించుకున్నట్టు వినలేదు. ఇప్పుడు మీరంతా కూర్చోన్నారు, చూడండి ఎలా కూర్చున్నారు. ఒక్కొక్కరు ఇష్టమైనట్టు కూర్చోన్నారు. అందరూ నేరుగా కూర్చోండి అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. ఒకవేళ మీరు ప్రయత్నం చేస్తారే అనుకోండి, నేరుగా కూర్చుందాం, ఏదో చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ మంచివాడే, ఫ్రెండే అని చెప్పని కూర్చుందానికి ప్రయత్నం చేస్తారు. ఏమవుతుంది? కాసేపు అవుతుంది, ఆ నడుము వాలిపోతుంది, ఆమె ఇంకా ఇదైపోతుంది. ఇంకా అదే కూర్చునేటప్పుడు కాళ్ళు వినవు, అవి కదులుతాయి. మరి చూడండి ఎన్ని అవస్థలు. మీరు చూస్తే ఒక్కొక్కరు అనేక సర్కస్ స్వీట్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఏది అరగంట కూర్చున్న తర్వాత ఏమైంది? ఇప్పుడు నీ శరీరం నువ్వేమో హాయిగా నేరుగా కూర్చోవాలని, చాలా కృష్ణ భక్తుల్లాగా ఉండాలని ప్రయత్నం చేస్తావు. కానీ నీ మాట ఒక్క అవయవం వినడం లేదు. నీ రాజ్యంలో నువ్వు రాజుగా లేవు. ఎంత శోచనీయం ఇది అని అంటున్నాడండి వివేకానంద. యు ఆర్ నాట్ ఎ కింగ్ ఇన్ యువర్ ఓన్ కింగ్డమ్. ఈ శరీరం నీదంటున్నావు, మరి నీదైతే చెప్పినట్టు వినాలి కదా. నీ అవయవాలు ఒక్కటి వినడం లేదు. ఇక మనస్సు అంటే ఇక చెప్పనే అక్కర్లేదు. అది కాసేపు గమనం ఉండదు, నిన్ను నానా అవస్థలు పెడుతుంటుంది నీకు తెలియకుండా. కాబట్టి ఇవన్నీ బాగాలేదండి, సరి చేసుకోవాలి, దానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మనం చేస్తాం. కాబట్టి మీ శరీరాన్ని, మనసును మీ స్వాధీనం చేసుకోవాలి. దే ఆర్ యువర్ సర్వెంట్స్. కానీ మీ మాస్టర్స్ అయిపోయాయి. అవి చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది. సరిగ్గా కూర్చోంటే కూర్చోనట్టు, నా ఇష్టమైనట్టు కూర్చుంటాను, నువ్వెవరు చెప్పేదానికి? నేను స్వతంత్ర భారతదేశంలో చాలా కాలంగా ఉన్నాను, ఇప్పుడు వచ్చి నువ్వు నన్ను అట్టు కూర్చో ఎట్టు కూర్చుంటావే అని బెదిరిస్తుందండి శరీరం, అవయవాలు. కాబట్టి ఇవన్నీ సరిదిద్దుకుందానికి ప్రయత్నం చేస్తాం. మొదట అవన్నీ సరిదిద్దుకున్నప్పుడు, మనకు అర్హత లభించినప్పుడు వెంటనే మన మనసు శుద్ధమవుతుంది. శుద్ధమైన వెంటనే మీకు ఆ యొక్క సచ్చిదానంద పరబ్రహ్మం అనే సత్యాన్ని తెలుసుకునే అర్హత కలుగుతుంది. వెంటనే ఎందుకంటే అది ఇక్కడే ఉంది. ఇప్పుడు మన చుట్టూ ఉంది, మన లోపల బయట అంతటా అదే ఉన్నదట. అంత ఘాటుగా చెప్తున్నారు. 1, 2 కాదు, 108 ఉపనిషత్తుల్లో దాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇది దాన్ని అందుకున్న మార్గాలు కూడా తెలియజేశారు. అనేకం చెప్పారు మార్గాలు. అనంతమైన సత్యాన్ని తెలుసుకున్నానికి అనంతమైన మార్గాలు ఉన్నాయండి. కానీ అన్నీ చేయలేం కదా మనం. అన్ని రోడ్లలో ఎలా నడుస్తాం? ఏదో ఒక రోడ్లో నడవాలి, గమ్యం చేరాలి. కాబట్టి మనం ఏదో కొన్ని ఎన్నుకున్నాం. అవన్నీ సులభమైనటువంటి పద్ధతులు. ఆ పద్ధతులు మనం నేర్చుకొని అవి అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సంగతి ఉపోద్ఘాతం అయిపోయింది, పూర్తిగా లేదు. రేపటి నుంచి మరి రోజు మధ్యాహ్నం దీని సంగతే మాట్లాడతాం. మన గమ్యము, మన మార్గం సంగతి మాట్లాడతాం. మార్గం అంటే ఈ పద్ధతులు తెలుసుకోవడమే. ప్రతిరోజు ఒక కొత్త పద్ధతి తెలుసుకుంటారు మీరు, దాన్ని అభ్యాసంలో కలుపుతారు. రేపు వెంటనే 2-3 పద్ధతులు మనం అభ్యాసం చేసడానికి మొదలు పెడతాం. చూడండి, వీటి గురించి ఉపన్యాసాలు జరుగుతున్నాయి, పుస్తకాలు అనేకం ఉన్నాయి, అవన్నీ చదువుతున్నారు కూడా చాలామంది.